తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకునే వీలుండటంతో ఏ ఏటికాయేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ముఖ్యంగా ఈ పంటలకు పెట్టుబడి ఎక్కువగా ఉండడం, పెట్టుబడి చేతికి రావడానికి కనీసం 5-6 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే త్వరగా పంట పెట్టుబడిని తీసుకునేందుకు ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు రైతులు. ఈ కోవలోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు కూడా 5 ఎకరాల్లో 2.5 ఏళ్ల క్రితం సాగు చేశారు. మరి ఆ రైతు అనుభవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. కిలో 300 రూపాయల వరకు పలికింది. దీన్ని గమనించిన తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధికంగా సాగు చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి రైతు ఎకరంలోనో అర ఎకరంలోనో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. అయితే దీనికి పెట్టుబడి ఎక్కువే అయినా దిగుబడి మాత్రం నాటిన 25 నుంచి 30 ఏళ్ల వరకు వస్తుంది. అందుకే రైతులు వీటి సాగుకు మొగ్గు చూపారు. దీంతో దిగుబడి పెరిగింది. మార్కెట్లో పండ్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కిలో ధర 100 నుండి 150 వరకు పలుకుతుంది. ఈ పంట సాగు చేయాలంటే ఎకరాకు 5 నుండి 6 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఈ పెట్టుబడి చేతికి రావడానికి కనీసం 5-6 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే కొంతమంది రైతులు ట్రెల్లిస్ విధానంలో అధిక మొక్కలు నాటుతున్నారు. తద్వారా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడిని తీసి పెట్టుబడిని తొందరగా తీసుకుంటున్నారు. ఈ కోవలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లే గ్రామానికి చెందిన రైతు దావులూరి సురేష్ తనకున్న 5 ఎకరాల్లో ట్రెల్లిస్ విధానంలో 2.5 ఏళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశారు. గత ఏడాది కొద్దిపాటి దిగుబడి వచ్చినా ఈసారి దిగుబడి పెరిగే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము ఈ యొక్క పోల్కి 8 అడుగులు పెట్టామండి. 8 అడుగులకి 8 మొక్కలు వేసామండి. టెల్లిస్ విధానం అటు ఇటు జిగ్జాగ్ ఇలా సమానంగా వేసాము. అటు ఇటు వెళ్ళే విధానంగా ఏర్పాటు చేసాము. ఒక్కో మొక్క వచ్చి మీకు 40 రూపాయలు అక్కడ మేము కొంటాం. ట్రాన్స్పోర్ట్ 10 రూపీస్, 50 రూపీస్కి మనకు చేరిందండి. అదేవిధంగా ఎకరానికి 4,000 నుంచి సుమారుగా 5,000 మొక్కల వరకు ప్లాంటేషన్ వేయటం జరిగింది. మేము ఆ ప్లాంటేషన్ వేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మాకు 14వ నెల లైట్గా ఫ్రూట్ రావడం జరిగింది. ఇక అక్కడి నుంచి నిరుడు లైట్గా వచ్చింది. ఈ సంవత్సరం కొంచెం బాగానే వస్తుందండి. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది కదండి. వాటర్ మొత్తం మేము డ్రిప్ ద్వారా ఇవ్వటం జరుగుతుందండి. ఎక్కడ పారించడం అనేది లేదు. పైన సమ్మర్ సీజన్లోనేమో అదిగో ఆ డ్రిప్పుల ద్వారా మేము స్ప్రింక్లర్ల ద్వారా విరజిమ్మేటట్టు పెట్టాము. మామూలు సమ్మర్ కాకుండా మామూలు సీజన్లోనేమో ఈ విధంగా డ్రిప్పుల ద్వారా మొక్కలు మొదటన పడతాయండి. మొత్తం సోలార్ సిస్టమేనండి. మేము ఎక్కడ పవర్ సప్లై కానీ ఏం తీసుకోలేదు. మాకు ఎక్కడ తెగులు కానీ ఇది కానీ లేదు. అనేక రైతులు ఏంటంటే దీనికి తెగులు వస్తుందని, వైరస్ వస్తుందని రకరకాల విధానాలు ఉన్నాయి. కానీ మా చేలో అటువంటి మచ్చ కానీ తెగులు కానీ ఏం లేదు. మేము ఆర్గానిక్ చేయటంలో పద్ధతిలో చేయటం మూలంగా ఈ విధంగా వచ్చిందని మేము భావిస్తున్నామండి. మేము మా చేను దగ్గరే మేము బయట పెట్టి మేము అమ్ముతున్నామండి. మేము మార్కెట్కి అనేది వెళ్ళట్లేదు. ప్రజెంటు టన్ను వచ్చినా 1.5 వచ్చినా మనకి ఎక్కడే అయిపోతుందండి. ఎక్కువగా ఓవర్గా దిగుబడి రావట్లేదు సార్. ఆర్గానిక్లో చేస్తున్నాం కదా, దిగుబడి కొంచెం తక్కువగా వస్తుంది. పర్వాలా, దానికి తగ్గట్టుగా మేము టేస్ట్ ఇస్తున్నాం కాబట్టి కస్టమర్లు ఇక్కడికే వచ్చి కొనుక్కెళ్తున్నారు. మేము రోజు ఒక 80 నుంచి 100 కేజీలు అట్లా అమ్ముతూ ఉంటాము. సీజన్లోనేమో 200-250 కేజీలు. పోయిన ఏడాది మాకు ఎకరానికి 1/2 టన్ను కాడికే వచ్చింది సార్. లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ కదండి, 14వ నెల. ఇది ఇప్పటికి మరి ఈ సంవత్సరం ఇప్పటికి ఒక 5 ఎకరాలు కలిపి 1.5 టన్ను అట్లా వచ్చిందండి. ఎకరానికి ఈ సంవత్సరం 1.5 టన్ను కాడికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. డ్రాగన్ ఫ్రూట్ ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా దొరుకుతుంది. ఎక్కడ పండించినా పట్టణాలకు తెచ్చి విక్రయిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ పంట తోట వద్దే అవుట్లెట్ ఏర్పాటు చేసి కిలో 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఈ పంటకు కేవలం పశువుల ఎరువు మాత్రమే ఉపయోగించడం వల్ల పండ్ల రుచి బాగుండడంతో చుట్టుప్రక్కల ప్రజలు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఓవర్గా దిగుబడి అయితే ఖచ్చితంగా మాది రావట్లా. ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతిలో కాబట్టి రాదు. ఆ స్వీట్నెస్ అందుకే వస్తుంది. ఆ రోజున పెట్టినటువంటి 5 లక్షలు ఖర్చే తప్ప తర్వాత మన పేడ, మన ఆవులు, మనం ఈ గడ్డి తీసుకెళ్ళి ఆవులకి వేయటం, దాని నుంచి మళ్ళీ మనం దానికి సంబంధించి మెటీరియల్ తయారు చేసుకుని చెట్లకు వాడటం మూలంగా మనకు ఖర్చు 0. ఆ రోజు పెట్టిందే తప్ప ముందు కట్టలు వేయం, కలుపు ముందు కొట్టం, స్ప్రేయింగ్ లేదు. ఏదన్నా ఉంటే ఆవు పేడని ఇది మొదలు ముందు వేస్తాము. యూరిన్ కలిపి బెల్లంతో మనం ఒక విధానంలో తయారు చేసుకుని సేంద్రీయ పద్ధతిలో స్ప్రేయింగ్ చేస్తాం. అంతే తప్ప మేము ఏ విధమైన కెమికల్స్ వాడం. అందుకోసం మనకు ఖర్చు లేదు. జూలై 1st వీక్ నుంచి నవంబర్ వరకు ఉంటుందండి.
ఈ 5 నెలల కాలంలోనే ఈ ఫ్రూట్ దొరకటం జరుగుతుంది. ఇది మార్కెట్లో విరివిగా లభిస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర అటు రాష్ట్రాల నుంచి అనేక ట్రాన్స్పోర్ట్ల ద్వారా మనకు వచ్చి ఈ మార్కెట్ అనేది విపరీతంగా పడిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మా చేను వద్దే మా గ్రామంలోనే మేము ఈ ఫ్రూట్ని మేము విక్రయానికి పెట్టామండి. పెద్ద కాయలు 150 రూపాయలు కిలో, చిన్న కాయలు 100 రూపాయలకి మా చేను వద్ద ఇస్తున్నామండి. మీకు ప్రతి ఫ్రూటు కట్ చేసి చూసుకోవచ్చు. 100% మనం జెన్యున్గా తీసినటువంటి ఆర్గానిక్ నుంచి వచ్చినటువంటిది. కావున ఈ ఫ్రూట్స్ కావాలన్నా, అదేవిధంగా ఈ డ్రాగన్ ప్లాంట్లు కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక్కడ డ్రాగన్ తోటలో మంచి ఫ్రూట్ ఉంది, హెల్త్కి బాగుంటుంది. అది అంతా ఆర్గానిక్తో పండించే పంట. కేజీ 150, 100 రూపాయల వరకు ఉందండి మినిమం రేటు. మేము కేజీ 150 రూపాయలు ఒకసారి తీసుకెళ్తాం, కేజీ 100 రూపాయలు ఒకసారి తీసుకెళ్తాం. మా కుటుంబ సభ్యులు వారానికి 2-3 రోజులకి తీసుకెళ్ళి కంపల్సరీగా వాడతామండి.